హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 33వ భాగం. అతని చూపుడు వేలుతో కన్నీటిని తుడిచి, ఈ ఒక్క ఇన్సిడెంట్ తో నీ మీద నాకున్న ఈగో మొత్తం ఐస్ క్రీమ్ తిన్నట్టు చల్లబడిపోయింది. వెళ్ళు, ఇక వెళ్ళి వర్క్ చేసుకో అని సిద్ధార్థ్ అంటే తన కళ్లల్లో కనిపిస్తున్న కోపాన్ని చూస్తూ, ఏంటి మేడం, వదిలితే నన్ను కాళ్ళ కింద తొక్కేయాలనిపిస్తుంది కదా అన్నాడు వెటకారంగా సిద్ధు. మనసులో అనిపించడం కాదురా, ఖచ్చితంగా అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నిజంగానే ఆ పని చేసి చూపిస్తాను అని శిఖర అనుకుంటుంటే, వెళ్ళవే, నువ్వు చేయగలిగింది ఏమీ లేదులే, వెళ్ళి పని చూసుకో అనడంతో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది శిఖర. తను బయటికి రాగానే స్టాఫ్ అందరి కళ్ళు తన వైపే ఫోకస్ ఉన్నాయి. ఎర్రగా వాచిపోయిన చెంప, బ్లడ్ మార్క్ కనిపిస్తున్న పెదవంచుని చూడగానే లోపలేదో జరిగిందని అర్థమవుతుంటే అప్పుడే సన్నగా గుసగుసలు మొదలయ్యాయి. ఏంట్రా, ముద్దు పెట్టుకున్నాడా లేదంటే చెంప మీద కొట్టాడా అని ఒకడంటే కొట్టినట్టే అనిపిస్తుంది, కానీ పెదవి మీద చిట్టడం చూస్తుంటే ముద్దు పెట్టుకున్నట్టు. మరి బుగ్గలలా వాచిపోయాయేంటి? ఏముంది, లేడీ హిట్లర్ కదా, అడ్డం తిరిగి కొట్టుంటాడు. ఎంతైనా డబ్బులిచ్చి బాస్, పైగా అందగాడు, అందుకే సైలెంట్గా ఉండుంటుంది. అంతేనంటావా? అంతే అయ్యుంటుంది అంటున్న ఆఫీస్ వాళ్ళ మాటలు, పిన్ డ్రాప్ సైలెంట్లో సైతం వినిపిస్తున్న మాటలు అసహ్యంగా అనిపిస్తుంటే ఫాస్ట్గా అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళిపోయి తనివి తీరా ఏడుస్తున్నా మాటి మాటికి సిద్ధు కాళ్ళు పట్టించుకోవడం గుర్తొస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది శిఖరకి. సిద్ధు, నన్నింత అవమానించావు కదా, అంత ఈజీగా వదిలిపెడతాననుకోకు, ఇంతకింత తీర్చుకునే తీరతాను అని కసిగా అనుకుంటుంటే, సిద్ధు, నువ్వు చేసింది నాకేం నచ్చలేదు అని కాస్త కోపంగా అడిగింది సుజీ సిద్ధార్థ్ని. ఎందుకేంట్రా మరీ కాళ్ళు పట్టించుకోవడమేంటి అని వెంకీ అంటే, ఏం పర్వాలేదు, మేడం గారి పొగరు అంత ఈజీగా దిగదు, చూస్తూ ఉండు, మళ్ళీ నన్ను ఏదో ఒకటి చేసేదాకా నిద్ర కూడా పోదు. కానీ నువ్వు చేసింది కరెక్ట్ అని నీ మనసుకైనా అనిపిస్తుందా అని అడిగాడు కుమార్. లేడీ హిట్లర్ విషయంలో నా మైండ్ చెప్పే మాటే తప్ప నా మనసు మాట నేను వినాలనుకోవడం లేదు. అది కాదురా అని వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో అంటుండగానే సిద్ధు మొబైల్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న శరత్ నెంబర్ చూసి, అబ్బా, అప్పుడే మ్యాటర్ ఈయనకి ట్రాన్స్ఫర్ అయిపోయిందా అనుకుంటూనే గాఢంగా ఒకసారి నిట్టూర్చి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. కోపంతో గట్టిగా, వాట్ ద హెల్ ఆర్ గోయింగ్ ఆన్ దేర్ సిద్ధు అని అడిచాడు శరత్. డాడ్, ఐఎమ్ సారీ, ఐ డిడ్ ఏ బిగ్ మిస్టేక్. షట్ అప్. సారీ చెప్పడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. ఐ నో డాడ్, బట్ ఇంత ఇర్రెగ్యులర్గా ఎలా ఉన్నావు? ఇది కేవలం నీ వల్లేనా లేదంటే ఇంకెవరైనా అంటుంటే, నో డాడ్, ఇది పూర్తిగా నా తప్పే. ఏదో ఆలోచిస్తూ నేనే అలా పొరపాటునా అని సిద్ధార్థ్ అనగానే ముగ్గురు ముఖాలు చూసుకున్నారు సుజీ, వెంకీ, కుమార్లు. నువ్వేమైనా చిన్నపిల్లాడవనుకున్నావా? నిన్ను నమ్మి అంత పెద్ద బాధ్యత అప్పగిస్తే నువ్వు చేసేది ఇదా అని అరుస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు సిద్ధు. ఆయన కోపం తనకి కొత్త కాదు, కానీ ఈసారి ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. నిజానికి తను చాలా సిన్సియర్గా వర్క్ చేశాడు, బట్ శిఖర వల్ల ఇలా అయిపోయింది. డాడ్, ఆల్రెడీ నేను మీకు సారీ చెప్పాను, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇలా చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు సిద్ధు. విసుగ్గా, అయితే నన్నేం చేయమంటారు డాడ్? ఇంకో 1 వీక్లో మేము అక్కడికి బయలుదేరుతున్నాం అనగానే షాక్గా, ఇక్కడికా? ఎందుకు? ఎందుకంటే అక్కడ తమరు వెలగబడుతున్న రాచకార్యాలు డైరెక్ట్గా చూసి తరిద్దామని. ఇక్కడ నేనేం చేయట్లేదు డాడ్ అని నువ్వనుకుంటే సరిపోదు సిద్ధు. నువ్వు హైడ్ చేసినంత మాత్రాన అక్కడేం జరుగుతుందో నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదనుకున్నావా? నేను ఇలాంటి తప్పుడు పనులు చేయట్లేదు డాడ్, ఇట్స్ ట్రూ. అది నేనొచ్చాక తేలుస్తాను అంటే ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సిద్ధు. ఏమైందిరా? డాడ్ వాళ్ళు వస్తున్నారంట. అమ్మో, అంకులా? హా, రానివ్వు, నా వర్క్ నేను కంప్లీట్గానే చేస్తున్నాను. అది సరే గాని
ఇందాక ఇదంతా ఎవరి వల్ల అని అంకుల్ అడిగినప్పుడు తన పేరు చెప్పుండొచ్చు కదరా అని కుమార్ అడిగితే, తన పేరా? ఎందుకు? ఎందుకంటావేంట్రా? తన వల్లే కదా ఇదంతా. అంకుల్కి చెప్తే తన మీద యాక్షన్ తీసుకునేవాళ్ళుగా అని సుజీ అంది. ఆ మాత్రం యాక్షన్ నేను తీసుకోలేనా? అయినా తప్పు నాది కూడా ఉంది. లాస్ట్ మినిట్లో ఒకసారి చెక్ చేస్తే సరిపోయేది. అలాంటప్పుడు తనతో కాళ్ళు పట్టించుకుని పనిష్ చేయడం దేనికి? ఎటూ సారీ చెప్పిందిగా. గట్టిగా నవ్వుతూ, నిజంగా పనిష్ చేసేవాణ్ణైతే 4 గోడల మధ్య కాదు, నలుగురిలో నిలబెట్టి కాళ్ళు పట్టించుకునేవాణ్ణి అని సిద్ధార్థ్ అంటే ముగ్గురు ముఖాలు చూసుకున్నారు. నీ మాటలు నాకు అర్థం కావట్లేదురా అని వెంకీ అంటే, సింపుల్, తను నా ముందు తలొంచుకోవాలి, అంతేకాని అందరి ముందు కాదు. సిద్ధార్థ్ మాటలు ఎవ్వరికీ అర్థం కాకుంటే, కానీ నువ్వు ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి వర్క్ చేసుకోండి అని సీరియస్ టోన్తో చెప్పడంతో ఇక అడిగినా సమాధానం చెప్పడని ముగ్గురు వెళ్ళిపోయారు. మూడంతా ఖరాబ్ అయిపోయింది. టెండర్ గురించి తెలిసిన వాళ్లంతా ఫోన్లు చేసి మరీ అడుగుతుంటే చిరాకు పుట్టి ఫోన్లన్నీ ఆఫ్ చేసి పెట్టేశాడు. ఈ చిరాకు పోవాలంటే శౌర్యం తీసుకుని బయటికెళ్తే మైండ్ సెట్ అయిపోతుంది అనుకుని కార్కి తీసుకుని ఈవినింగ్ శౌర్య స్కూల్ వదిలే టైంకి ముందే బయలుదేరాడు సిద్ధార్థ్. ఎక్కడికి రా అని సుజీ అడిగితే, మైండ్ మొత్తం డిస్టర్బ్గా ఉందే, కాసేపలా బయటికెళ్తున్నా అంటూనే వెళ్ళిపోతూ శిఖర క్యాబిన్ దగ్గర ఆగాడు. తెల్లటి ముఖం మీద పొద్దున తను కొట్టిన చెంపదెబ్బ తాలూకు గుర్తులు ఎర్రగా కనిపిస్తుంటే తదేకంగా ఆమె వైపు చూశాడు. ఎప్పుడూ హుందాగా కనిపించే తన ఫేస్ ఇప్పుడు డల్గా ఉండడం చూసి తనకే గిల్టీగా అనిపించింది సిద్ధుకి. ఎక్కడో మూల మరీ అంత హార్డ్గా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందేమోనని మనసు చెప్తుంటే, తనని చూసి నువ్వు జాలి పడితే నిన్ను చూసి అందరూ జాలి పడతారని మెదడు హెచ్చరించడంతో దానికే ఫిక్స్ అయిపోయి రెక్లెస్గా తన వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడు సిద్ధు. ప్రాజెక్ట్ కోసం తను కష్టపడిన కష్టం గుర్తొచ్చి శిఖర మీద కోపంతో స్టీరింగ్ మీద చేతులు బిగిసుకుంటుంటే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు సిద్ధార్థ్. ఇదే టైంకి ఆపోజిట్గా కార్ డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు రంజిత్. శిఖర, ఎన్ని రోజులు నా నుండి తప్పించుకుంటావు? ఏదో ఒక రోజు నాకు దొరుకుతావు. 5 ఏళ్ల క్రితం తప్పించుకున్నావు, ఇప్పుడు నిన్ను వదిలిపెట్టను అనుకుంటూ కసిగా డ్రైవ్ చేస్తూ ఇటు సిద్ధార్థ్ అటు రంజిత్ ఇద్దరూ ఫాస్ట్గా రావడంతో 2 కార్లు డాష్ ఇవ్వబోయి ఒక్కసారిగా సడన్ బ్రేక్తో ఇద్దరూ కారాపారు. ఇద్దరూ ఒకేసారి కారు విండో నుండి చూసి హే యూ అని తిట్టుకోబోతూ ఒకరినొకరు చూసుకున్నారు. సిద్ధార్థ్, రంజిత్ అని సిద్ధార్థ్, సీత్ అని రంజిత్ ఇద్దరూ ఒకేసారి ఆశ్చర్యంగా చూసుకుంటూ ఇద్దరూ కార్ దిగారు. ఇద్దరూ హైఫై ఇచ్చుకొని హక్ చేసుకున్నారు. నువ్వేంట్రా ఇక్కడ? అది నేను నిన్నడగాలి, నువ్విక్కడున్నావేంటి? అమెరికా నుండి ఎప్పుడొచ్చావు అని అడిగాడు సిద్ధార్థ్. జస్ట్ 10 days బ్యాక్ వచ్చాను. మరి నువ్వు? నేనొచ్చి 5 months అయింది. ప్రెజెంట్ సెలసన్సీ కంపెనీ ఎండీని. వావ్, దట్స్ నైస్. నిన్ను చూసి 5 to 6 years అయిపోయింది. పద అలా వెళ్ళి మాట్లాడుకుందాం అంటూనే ఇద్దరూ సైడ్కి కార్లను పార్క్ చేసి పక్కనే ఉన్న కేఫ్కెళ్లారు. ఇప్పుడు చెప్పరా, ఎలా ఉన్నావు? సుజీ, వెంకీ, కుమార్ వీళ్ళెక్కడున్నారు? ఆ ఇన్సిడెంట్ తర్వాత మనం మళ్ళీ కలిసిందే లేదు అని రంజిత్ అంటే, వాళ్ళ ముగ్గురు ప్రజెంట్ నాలో దగ్గరే వర్క్ చేస్తున్నారు. మరి నువ్వు అని అడిగాడు సిద్ధు. రీసెంట్గా వచ్చాను. ప్రజెంట్ డాడ్ మినిస్టర్. ఇంకో 2 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయిగా, ఆయనకి నా అవసరం ఉంది. ఓ నైస్, అయితే పొలిటికల్ సైడ్ సెటిల్ అయ్యావన్నమాట. నవ్వి సిద్ధు చేతి మీద చెయ్యేసి, మొత్తానికి జరిగిందంతా మర్చిపోయి మూవ్ ఆన్ అయ్యావా అని అడిగాడు రంజిత్. మర్చిపోవడమా? అంత తేలిక? దేన్ని మర్చిపోలేదు, మర్చిపోలేను కూడా అంటుంటే రంజిత్ మనసులో నాకు కావాల్సింది కూడా అదే అని నవ్వుకున్నాడు. అంటే తనని కూడా లీవ్ దిస్ టాపిక్ రంజిత్ అని సీరియస్గా చెప్పాడు రంజిత్ ఎవరి గురించో అడగబోతుంటే. ఐఎమ్ సారీరా. ఇట్స్ ఓకే. ఇంకేంటి, ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. నేనేం చెయ్యాలనుకున్నానో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేశాను అని నొక్కి పలుకుతూ సో ఐఎమ్ సో హ్యాపీ అని రంజిత్ అంటుంటే, లక్కీ ఫెలోవి అన్నాడు సిద్ధు. ఏ, నీకేమైంది? అవడానికేముందిరా, నేను కోరుకున్న జీవితం ఒకటి, బట్ అది నాకు అందకుండానే పోయింది. సర్లే, నా సంగతి వదిలేయ్. ఇంకేంటి అని కాసేపు మాట్లాడి మళ్ళీ కలుద్దాం. ఇట్స్ మై విజిటింగ్ కార్డ్, ఎనీటైమ్ యువర్ వెల్కమ్ అని సిద్ధార్థ్ విజిటింగ్ కార్డ్ ఇవ్వడంతో డెఫినెట్లీ ఐ విల్ కమ్ అని చెప్పి ఇద్దరూ చెరొక దారిన వెళ్ళిపోయారు. ఎంత పని చేద్దామనుకున్నా మార్నింగ్ సిద్ధు తన కాళ్ళు పట్టించుకోవడం గుర్తొస్తుంటే పని మీద మనసు నిలవలేదు శిఖరకి. మనసంతా చిందరవందరగా అనిపిస్తూ ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా కన్నీళ్లొస్తున్నాయి. దాంతో ఇక వర్క్ చేయలేకపోయింది. అందుకే పర్మిషన్ తీసుకుని వెంటనే వెళ్ళిపోయింది శిఖర.
శౌర్య స్కూల్ ముందు కార్ బానెట్కి ఆనుకుని శౌర్య కోసం వెయిట్ చేస్తున్నాడు సిద్ధార్థ్. స్కూల్ బెల్ కొట్టగానే ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్న శౌర్యని చూడగానే అప్పటి వరకు అతను పడిన చిరాకు అంతా ప్లెజెంట్గా మారిపోతే పెదవులు అందంగా విచ్చుకున్నాయి సిద్ధార్థ్కి. రేయ్, అదుగో మీ డాడీ వచ్చారు అని శౌర్య ఫ్రెండ్స్ అంటే, మా డాడీనా అనుకుంటూ పక్కకి చూసిన శౌర్యకి నవ్వుతూ చేతులు చాపి పిలుస్తున్న సిద్ధార్థ్ని చూడగానే అంకుల్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి సిద్ధు చేతుల్లో వాలిపోయాడు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసి హైఫై ఇచ్చి, హవర్ యూ కన్నా? ఫైన్ అంకుల్. ఏంటి ఈ మధ్య రానేలేదు? కొంచెం బిజీరా, వర్క్తో కుదరలేదు. అలాగా, సరే పద అలా బయటికెళ్ళి ఎంజాయ్ చేద్దాం. వద్దంకుల్. వద్దా? ఏ? మా స్కూల్ టీచర్ మమ్మీకి కాల్ చేసి నేను సరిగ్గా స్కూల్కి రావట్లేదని చెప్పింది. మమ్మీ చాలా సీరియస్ అయింది. అలాగా, నాతో వెళ్తున్నానని చెప్పాల్సింది. చెప్పాను, కానీ అడగకుండా వెళ్ళకూడదు, అలా వెళ్ళావంటే మమ్మీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పింది. ఓ, అయితే ఇప్పుడు మీ మమ్మీ పర్మిషన్ లేకపోతే నాతో రావా? లేదంకుల్, మమ్మీ కోప్పడుతుంది. అబ్బా, ఈ ఒక్కసారికి రా. ఎందుకు కానీ? కావాలంటే నేనే నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేసి మీ మమ్మీకి చెప్తాను. వీళ్ళిలా మాట్లాడుకుంటున్నప్పుడే ఆఫీస్ నుండి బయలుదేరిన శిఖర డైరెక్ట్గా స్కూల్ దగ్గరికే వచ్చేసింది. కరెక్ట్ టైంకి వచ్చాను, స్కూల్ ఇప్పుడే వదిలినట్టున్నారు అనుకుంటూ బైక్ పార్క్ చేసి లోపలికొస్తుంది. వద్దులేండి అంకుల్, మమ్మీ కొంచెం కోపం ఎక్కువ. వద్దన్నా మీతో వెళ్ళాలని చెప్తే కోపడుతుందేమో అంటూ అదే టైంకి సిద్ధార్థతో మరోవైపు మాట్లాడుతున్నాడు శౌర్య. అయితే రానంటావు. కానీ అంకుల్, ఓ పని చేద్దాం. ఏంటి? మీరు నాతో పాటు మా ఇంటికి రండి. మీ ఇంటికా? ఎందుకు? మా మమ్మీ మిమ్మల్ని ఒకసారి కలవాలంది. నన్నా? ఎందుకురా? మీరు నన్ను సేవ్ చేశారు కదా, థ్యాంక్స్ చెప్పడానికి. పాపం తనకేమో ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండి లేట్ అవుతుందంట, స్కూల్కి రావట్లేదు. అందుకని మీరే రండి. తప్పదంటావా అని సిద్ధార్థ్ అడుగుతుంటే దూరం నుండే శౌర్యని చూసిన శిఖర వాడెవరితోనో మాట్లాడుతుండడం చూసి సిద్ధార్థ్ అటువైపు తిరుగుండడంతో ఎవ్వరన్నది శిఖరకి కనిపించలేదు. వీడెవరితో మాట్లాడుతున్నాడు? ఓ, మొన్న సేవ్ చేసినతనా? కరెక్ట్ టైంకే వచ్చినట్టున్నాను అనుకుంటూ శిఖర వీళ్ళ దగ్గరికి వస్తుంటే సిద్ధు గడ్డం పట్టుకుని, రండంకుల్, ఎప్పుడు మా మమ్మీ పర్మిషన్ తీసుకొని మనం బయటికెళ్ళొచ్చు అని ముద్దుగా చెప్తున్నాడు శౌర్య. సరే పద వెళ్దాం అంటుండగానే వాళ్ళకి 10 అడుగుల దూరంలో నిలబడ్డ శిఖర శౌర్య అని పిలవడంతో తల తిప్పి చూసిన శౌర్య మమ్మీ అని చిన్నగా కేకేశాడు. అంకుల్, అదుగు మా మమ్మీ వచ్చేసింది అంటూనే సిద్ధార్థిని వదిలి మమ్మీ అని పరిగెత్తుకుంటూ వెళ్లి శిఖరని చుట్టేశాడు శౌర్య. వాడటు వెళ్ళగానే వెనక్కి తిరిగిన సిద్ధార్థికి నీస్ మీద కూర్చుని శౌర్యని అక్కున చేర్చుకుంటున్న శిఖరని చూడగానే షాక్తో నోట్లో మాట కూడా రాలేదు. శిఖరా అనుకుంటూ పైకి లేచి రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తున్నాడు. అదే టైంకి సిద్ధార్థి చూసిన శిఖర కూడా షాక్తో లేచి నిలబడి సిద్ధూ అనుకుంటుంటే మమ్మీ ఇలారా అంటూ శిఖర చెయ్యి పట్టి లాక్కెళ్ళి సిద్ధార్థి ఎదురుగా నిలబెట్టాడు శౌర్య. అంకుల్, ఇదిగో తనే మా మమ్మీ శిఖర, వరల్డ్లోనే ద బెస్ట్ మమ్మీ అంటూ ఆమె కాళ్ళని చుట్టేసి చెప్పి, మమ్మీ నన్ను సేవ్ చేసింది ఈ అంకులే, థ్యాంక్స్ చెప్పాలన్నావు కదా, చెప్పు అంటున్నాడు శౌర్య. బాబు నీ కొడుకా అని సిద్ధార్థ్ అంటే, బాబుని సేవ్ చేసింది నువ్వా అని శిఖర, ఇద్దరూ ఒకేసారి షాక్ అయ్యారు. ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా స్టోరీ. మొత్తానికి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎపిసోడ్ అయితే వచ్చేసింది. శౌర్య శిఖర కొడుకన్న విషయం సిద్ధార్థికి తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో రైటర్ గారు ఎలా టర్న్ ఇస్తారో స్టోరీని. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.